హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఏం లేనప్పుడు, ఏం కర్రీ వండాలో తెలియనప్పుడు మనం ఇలా సింపుల్గా ట్రై చేసుకొని చూద్దామా. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న రైస్, అల్లం, ఆనియన్స్, బగారా దినుసులు, ఆలు, చిన్న కట్ చేసుకున్న ఆలు, పచ్చిమిర్చి, శనగపప్పు, పల్లీలు, మినపప్పు. మెయిన్ కావాల్సింది జీలకర్ర, ఒక 4-5 మిరియాలు దంచుకోవాలి. అట్లా కడాయి పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. వేయించుకున్నాక పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకోవాలి. ఇంట్లో ఏం లేనప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత బగారా దినుసులు, చిన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు, కొంచెం పసుపు వేసి మంచిగా వేపుకోవాలి, వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లో కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వేయించుకున్న దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మెయిన్ కావాల్సింది జీలకర్ర, మిరియాల పౌడర్ అని చెప్పా కదా, అది వేసుకోవాలి. మెయిన్ దాంతోనే టేస్ట్ వచ్చేది. తర్వాత కొత్తిమీర పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉడికించుకున్న రైస్ వేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా. లాస్ట్లో ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేయడమే, అంతే. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.